ఏంటమ్మా క్వారీ ప్రాబ్లంగా ఉందని, అక్కడ గాలి బాగులేదని, నీళ్ళు పాడవుతున్నాయని ఇక్కడ అందరూ చెప్పారు. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఎంక్వైరీ చేయమన్నాను. ఎంక్వైరీ చేసి చేద్దాం. చిన్న పిల్లలు కూడా బాగా దురదలు అన్ని జ్వరం కూడా గాలి నీళ్ళు అంత పొల్యూట్ అయిపోతున్నాయి అంటారు. చెప్పాను, ఎంక్వైరీ చేస్తాను. చూపించారమ్మా, ఇప్పుడే ఫొటోస్ చూపించాను, చూశాను నేను. వేరే కంగారు పడకండి. కలెక్టర్ గారు చెప్పాము, రేపే మీ ఊరు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ క్వారీలో తప్పు ఉంది అంటే క్లోజ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడే మేడం, ఇక్కడే ఒకసారి లేవండి మేడం, చూస్తారు. పర్లేదు, కింద ఏరియా బాగా పోయింది సార్. అంటే మనం వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి వెళ్ళలేము. చాలా మటుకు పోయింది మేడం. వస్తున్నప్పుడు కొంచెం చూసాము. అవును మేడం, వస్తున్నప్పుడు ప్రాబ్లం మధ్యలో చూసాము. చూసాము పోయింది. అవును, మాట్లాడారు సార్తో మాట్లాడారు. దానికి ముందు ఒక నెల జూలై ఆగస్టుకే విత్తనాలు జల్లిన తర్వాత మళ్ళీ ఆగస్టులో ఉడుపులు అవుతున్నాయి. ఉంచారు. అది నోట్ చేసుకోండి. నియర్లీ 40 మెంబర్స్ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాం మేడం. 40 ఫ్యామిలీస్ అండ్ ఇండైరెక్ట్గా అయితే నియర్లీ 100 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాం. కాబట్టి కొంచెం మీరే కంగారు పడకండి. కలెక్టర్ గారు చెప్పాము, రేపే మీ ఊరు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ క్వారీలో తప్పు ఉంది అంటే క్లోజ్ చేస్తారు. ఓకేనా? ఓకేనా? పరిహారమా అన్ని రాస్తున్నాం. ఏం పెట్టారు? పక్కన నెంబర్ తీసుకో. ఏం చేస్తున్నా? మీటింగ్ వరదల్లో ఉన్నారు. పాడారా? నువ్వు చూస్తావా? నీ పేరు చెప్పు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత 15 రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గాలు, అలాగే రంపచోడవరం నియోజకవర్గం కూడా అన్నీ కూడా పూర్తిగా తడిసి వద్దయిపోతున్నాయి. ఈ అధిక వర్షాల వల్ల మనం ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు అందరూ చూస్తారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో.
గత 5 సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాపాను పోలేదు. మీ అందరికీ తెలుసు. ఈరోజు గత 5 సంవత్సరాలు ఏ పని చేయకపోవడం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు మాత్రమే ఈరోజు మనం చూసిన రోడ్లు. ఆ రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ వల్ల, హెవీ వెహికల్స్ వల్ల, ఇక్కడ దాదాపు 3-4 రాష్ట్రాలకి రోడ్లకి ఈ రోడ్డు ఉండడం వల్ల మొత్తం అంతా చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా మన ఛత్రపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ కుమారి అన్న ఆమె చనిపోవడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గాయపడడం, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇవన్నీ జరిగాయి. ముఖ్యంగా వర్షాలు పడగానే ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలలో ఎప్పుడు కూడా ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకు సహజమే. కానీ ఈసారి రిటర్నింగ్ వాల్స్ కూడా పడిపోయేటంత, పక్కన ఉన్నటువంటి ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి వచ్చేటంత ఇవంతా దారుణంగా జరుగుతున్నాయి. నిన్న మనం ఈ మధ్య చూసాం, 2-3 రోజుల క్రితం బస్ కూడా లోయలో పడిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్లు అయితే ఖచ్చితంగా కావాలి. ఆ రోడ్ల కోసం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ వివరించి ఖచ్చితంగా రోడ్లు అయితే శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోడ్డు అయితే ఖచ్చితంగా శాంక్షన్ చేయించేస్తాం ముందుగా. ఎందుకంటే ఈ రోడ్డు శాంక్షన్ అయితేనే అటువైపు ఉన్నటువంటి దాదాపు 32,000 మంది జనాలకి కనెక్టివిటీ లేదు పూర్తిగా. వాళ్ళ కమ్యూనికేషన్ కూడా లేకుండా అయిపోయింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము, వాళ్ళ అటు నుంచి రావడానికి లేదు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి మధ్యలో ఇంకా 3 బ్రిడ్జిలు పడిపోయింది, రోడ్లు కూడా కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయింది. కాబట్టి అక్కడ వాళ్ళు అటువైపు వెళ్ళలేరు, ఇటువైపు రాలేరు, హెడ్ క్వార్టర్స్కి రాలేరు. మధ్యలో 32,000 మంది జనాలు ఉండిపోయారు. చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కలెక్టర్ గారు కానీ, ఇక్కడ పీఓ గారు కానీ, ఇక్కడ మా నాయకులు కూడా ఉన్నారు, అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. ఆల్రెడీ నాకు చెప్పారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఇటువైపు అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బంది, ఎవరైనా పేషెంట్ తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంబులెన్స్లతో పాటు ఫీడర్ అంబులెన్స్లు కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే 40 కిలోమీటర్ రోడ్డు ఉందో ఈ రోడ్డు అత్యవసరంగా శాంక్షన్ చేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా శాంక్షన్ చేయించి 4-5 రోజుల్లో మొదలు పెడతామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం మేము. అలాగే ఈ మిగిలినవన్నీ చూస్తే ముందు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇవి పడిపోయినాయో సైడ్ నుంచి పెద్ద పెద్ద దిమ్మలు పడిపోతున్నాయి, మట్టి మొత్తం పడిపోతుంది. అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొన్ని ముందుగా అయితే అత్యవసరంగా ముందు కొన్ని క్లియర్ చేస్తారు. క్లియర్ చేసి ముందు ఒక ఆటోనో లేకపోతే జీప్నో ఒకటి వెళ్ళే విధంగా, తర్వాత పర్మనెంట్ రోడ్స్ అయితే మాత్రం అన్నీ కూడా మనం చేయించుకొని నెమ్మదిగా చేసుకుందాం. ముందు శాశ్వత పరిష్కారం, తర్వాత ముందు తాత్కాలిక పరిష్కారం కావాలి. తాత్కాలికంగా మొత్తం అన్నీ క్లియర్ చేస్తే రోడ్లు జనాలు వెళ్ళడానికి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. కాబట్టి అది కూడా చూస్తున్నాం. మీకు తెలుసు, గత 15 రోజులుగా మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, విజయవాడ పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ మునిగిపోయారు. ఈ వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సులో అక్కడ కాపురం ఉంటున్నారు. బస్సులో పూర్తిగా ఉండిపోతున్నారు. అంతే, బస్సులో ఉండి అక్కడే తింటూ అక్కడే ఉంటూ అక్కడ మమ్మల్ని అందరినీ కూడా మంత్రులు, అధికారులు అందరినీ, ఐఏఎస్లు, మంత్రులు అందరినీ, ఇంకా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ వార్డుల్లోకి పంపించి అక్కడ 32 వార్డులు జలమయం అయిపోయాయి పూర్తిగా. అయితే నిన్న మొన్న వర్షంకి ఇక్కడ కూడా ఇలా జరుగుతుండడంతో మా ఏరియా బాగాలేదు సార్, అర్జెంట్ మీ ఏరియా వెళ్ళండి అమ్మా అన్నారు. నేను రాత్రే వచ్చాను. వచ్చిన వెంటనే ఇక్కడికి మన కలెక్టర్ గారికి, మన ఈశ్వరి గారికి, అలాగే మా సోదరుడికి, వీళ్ళకి శ్రావణ్కి, వీళ్ళందరికీ ఫోన్ చేస్తే వెంటనే చెప్తున్నారు ఇలా ఉంది పరిస్థితి అని. ఇప్పుడు పీఓ గారిని అడిగితే పీఓ గారు చెప్పారు మొత్తం ఇవన్నీ ఇలా కట్ అయిపోయాయి. ఇప్పుడు అత్యవసరంగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, పాపాలు ఇప్పుడు మనకు శాపాలే చుట్టుకుంటున్నాయి కొన్ని. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే వాళ్ళు అర్థమైతంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి సమయంలో కూడా రాజకీయంగా మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించుకోండి. కాబట్టి ఈరోజు మనందరి సహకారంతో మనందరం కలిపి ఇక్కడ ఏంటంటే పబ్లిక్, అలాగే ప్రెస్, అలాగే పొలిటీషియన్స్ కానీ
అలాగే అందరూ కూడా అధికారులు అందరం కలిపి మనం మన రోడ్లు కానీ మన నియోజకవర్గాలు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో ఈ సమస్యలన్నీ కూడా పెడతాం. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఎలా అంటే ఒక ద్వీపంలో ఉండిపోయారు అందరూ కూడా. ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ప్రాబ్లమో మనందరికీ తెలుసు. అంతెందుకు నిన్న పడిపోయిన దగ్గరే ఆవిడ చనిపోయారు. మిగిలిన ముగ్గురిని హాస్పిటల్ తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు. చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం తీసుకురావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ నడిచి వెళ్దాము అంటే 25 కిలోమీటర్ల దూరం. ఇలాంటి దగ్గర ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే ఒక్కరోజు చూసిన వాళ్ళకి ఇలాగ ఉంటే ఎప్పుడు ఇక్కడే కాపురం ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే మాటిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా ఈ జిల్లానే కాదు అంటే ఎస్టీ నియోజకవర్గం పార్లమెంట్ అంతా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ ఏరియా అంతా గురించి చెప్తున్నాను. ఇటుపక్క అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ అక్కడ మన్యం జిల్లా కానీ మొత్తం అంతని జిల్లా మొత్తం ఈ పార్లమెంట్ని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి దగ్గర కూడా రోడ్లు కాలువలు అన్నీ చేసి బాగు చేయించే పరిస్థితి తీసుకొస్తామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను నేను.